అలా ఏమీ లేదండి, ఎందుకంటే మేము చాలా ఎక్స్పెరిమెంట్ చేస్తాం మేకప్స్తోని. నేనైతే మేబిలన్ మై ఫేవరెట్ బ్రాండ్, ఇంకా చాలా ఉన్నాయి అట్లాంటివి. ఐస్కి స్పెషల్లీ కాజల్స్ కావచ్చు, మస్కరాస్ కావచ్చు. ఇప్పుడు నేను వేరే హై ఎండ్ బ్రాండ్ జెల్ లైనర్ వాడిన తొందరగా డ్రై అయిపోతుంది. అండ్ స్మజ్ ప్రూఫ్ అంటారా, సేమ్ ఉన్నాయి రెండు. సో యూజువల్గా స్మజ్ సాఫ్ట్ లుక్ చేస్తున్నాను. మనం దీంట్లో కూడా మనం కావాలంటే చాలా థిక్గా క్లీన్ లైనర్ కూడా చేసుకోవచ్చు, అండ్ సాఫ్ట్ లుక్ కూడా చేసుకోవచ్చు. సాఫ్ట్ లుక్ అంటే జస్ట్ బ్లెండ్ చేస్తే సాఫ్ట్గా అనిపిస్తాయి. లైనర్ very important feature of the eye. Yes. So definitely I want to ask this. Yeah, please. లైనర్ లోపల నుంచి పెట్టాలా, బయట నుంచి పెట్టాలా, దానిపైన చాలా డిస్కషన్స్ ఉన్నాయి సోషల్ మీడియాలో. Yes. కొంతమంది లోపల నుంచి పెట్టాలి, కొంతమంది కాదు ఇలానే పెట్టాలి. సో వాట్ ఈస్ ద కరెక్ట్ మెథడ్ ఆఫ్ పుట్టింగ్ లైనర్? మెథడ్ అన్ని కరెక్ట్ మెథడ్, మీరు చెప్పినవి అన్ని కూడా కరెక్టే. కానీ ఎవరికి పెట్టాలి ఎవరికి పెట్టకూడదు ఐస్ని బట్టి. ఓకే, సో చిన్నగా ఉన్న కళ్ళకు ఒకలాగా పెడతాము, పెద్దగా ఉన్న కళ్ళకు ఒకలాగా పెడతాము, యూనో రౌండ్ ఐస్కి ఒకలాగా పెడతాము, ఓకే చైనీస్ ఐస్కి ఒకలాగా పెడతాము. సో ఇప్పుడు ఐస్ ఒకవేళ మనకు సన్నగా లైనర్ పెట్టాలనుకోండి, అది ఎవరికి పెట్టాలి? కొంచెం థిక్గా ఎవరికి పెట్టాలి? సో థిక్గా అనేది ఆల్రెడీ మీరు పెద్ద కళ్ళు ఉన్నాయి అన్నారు చూడండి, వాళ్ళకి థిక్గా పెడితే స్పేస్ చాలా ఉంటుంది ఐ షాడోస్కి అన్నీ కనిపించడానికి. సో మనం ఐస్ ఓపెన్ చేసినా కూడా లైనర్ తర్వాత ఇంకా పైన షేడ్స్ ఏంటో కనిపిస్తాయి. అదే చిన్న కళ్ళు అనుకోండి చాలా తక్కువ స్పేస్ ఉంటాయి. తక్కువ స్పేస్లో మీరు థిక్ లైనర్ పెట్టారనుకోండి, మీరు కళ్ళు తెచ్చినప్పుడు ఉట్టి కాజల్ లైన్ ఇంత పెద్దగా థిక్గా ఓన్లీ అదే కనిపిస్తుంది. సో అలా పెట్టకూడదు. సో చిన్న ఐస్ ఉన్నప్పుడు వెరీ థిన్ లైనర్, అండ్ అదే పెద్ద కళ్ళు ఉంటే ఎక్కువ లైనర్ పెట్టుకోవచ్చు. అండ్ కింద ఎలా కాజల్ లోపల పెట్టాలా బయట పెట్టాలా, ఇవి కూడా ఉంటాయి కదా. సో మెయిన్ ఏంటంటే చాలా స్మోకీ ఇండియన్ ట్రెడిషనల్ కళ్ళు ఎలా ఉంటాయి, కాటిక కళ్ళు. సో అట్లా మంచి ఇంటెన్స్ స్మోకీ కావాలంటే మనం పైన కూడా పెడతాం అనమాట. సో ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఇంకోటి ఏం తెలుసా, ఆ పైన పెట్టడం వల్ల ల్యాషెస్ థిక్గా ఉన్నట్టుగా అనిపిస్తాయి.